తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, వైఎస్ఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదన్నారు. ప్రణీత్రావు ఎవరో తనకు తెలియదని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు చెప్పాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. వ్యాపారం, భూమి దందాలు, తప్పుడు పనులు చేసేవారే అధికార పార్టీలోకి వెళ్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. నాయకులు వెళ్లినంత మాత్రాన ఏమీ కాదని, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటూ పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలా నియోజకవర్గాలు పోయారు. మా దగ్గర కూడా పాలకుర్తి నియోజకవర్గాలు పోయారు, వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు, హన్మకొండలో పోయారు, వరంగల్లో పోయారు. పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసి ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడుండో వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకు పోయేటందుకే అవకాశం ఉంటుందనేది నాకు రాజకీయంగా ఉన్న అనుభవం మీద చెప్తున్నా. కానీ ప్రజలు మారరు. ప్రజలు క్లియర్గా 100 రోజుల పరిపాలన లోపల ఫెయిల్యూర్స్ను రివ్యూ చేసుకుంటున్నారు. 100 రోజుల లోపల ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్ని మోసం చేశారు. కుర్చీలు తీయండి. కోఆర్డినేషన్